అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం 10/10/2024 తేదీన 65 జీవో నెంబర్ ద్వారా 284.04 కోట్ల మొత్తంలో SDFM ఫండ్ కింద 2323 అత్యవసర పనుల నిమిత్తం ప్రభుత్వం పరిపాలక ప్రతిపాదనలు ఆమోదం పొందింది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం 2323 అత్యవసర పనులు అంటే కాల వ్యవస్థ పునరుద్ధరణ, ఆహార భద్రత పనులు మరియు కట్టల పటిష్టత వంటి పనులకు ప్రభుత్వం 10/10/2024 తేదీ 65 జీవో ద్వారా SDMF కింద 284.04 కోట్ల మొత్తానికి పరిపాలన ఆమోదం పొందింది. పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. పైన పేర్కొన్నవి కాకుండా 21/6/2024 తేదీన మొదటి CADA సమావేశంలో మరి కాడా కమిషనర్ 795 అండ్ ONDMF పనుల కోసం 79.01 కోట్లు, 7/8/2024 జరిగిన రెండవ కడా సమావేశంలో 0.21 కోట్ల మొత్తాన్ని ఆమోదించడం అనేది పనులు పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష. బత్తుల బలరామకృష్ణ గారు. బలరామకృష్ణ గారు, మీరు ఈ కాలవల వరకే మీ ప్రశ్నని రెస్ట్రిక్ట్ చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో పుష్కర ఎత్తుకుపోతల పథకం ఉంది అధ్యక్ష. అదేవిధంగా చాగల్నాడు, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం, వెంకటనగరం, కాటవరం APS IDC, తొర్రిగడ్డ పంపింగ్ స్కీములు ఉన్నాయి అధ్యక్ష. ఈ యొక్క వైసీపీ విధ్వంస పాలనలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా వాటిని మెయింటెనెన్స్ చేయలేదు అధ్యక్ష. టెండర్లు ఇచ్చారు, కాంట్రాక్టర్లు ఉన్నారు తప్ప మెయింటెనెన్స్ బిల్లులు పెట్టుకున్నారు తప్ప దాన్ని ఏ విధమైన రిపేర్లు చేయలేదు అధ్యక్ష. ప్రతి ఎత్తుపోత పథకాల్లో కూడా 50% అబోవ్ మోటార్లు పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు. అదేవిధంగా చూస్తే కాలువలు దేనిలోని కూడా పూడికలు తీయలేదు అధ్యక్ష. కాలువల పూడికలు తీయకపోవడం వల్ల ఈ యొక్క పంటకు ఏదైతే నీరు ఇస్తామన్నామో అది కూడా ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టుల కాలువల వల్ల 50% భూములన్నీ కూడా ప్రాజెక్టు కాలువలో ల్యాండ్ ఎక్విజిషన్లో పోయినాయి అధ్యక్ష. మిగిలిన భూములు కూడా పంటలు పండడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు అధ్యక్ష. ఈ యొక్క చివరి ఎకరానికి మనం ఏదైతే నీళ్లు ఇస్తా ఉన్నామో మన గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద పూడికలు తీసే యోచనలో ఉందా, ఖచ్చితంగా పూడికలు తీసి రైతులకు అప్పగించి పంటలు పండించుకునే మార్గం చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పూడికలన్నీ పూర్తిగా నిండిపోయినాయో కాలువలన్నీ ఈ జంగిలంతా క్లియరెన్స్ చేయకపోవడం వల్ల ఈ వైసీపీ విధ్వంస పాలనలో ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష. దానివల్ల ఏంటంటే కాలువలు గంటలు పడిపోయి ఈ యొక్క పొలాల మీదకి వెళ్ళిపోతున్నాయి తప్ప నీళ్లు చివరి ఎకరాలకి నీళ్లు వెళ్ళడం మానేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూస్తే తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ అనేది ఈ యొక్క పోయినసారి అది మనం టెండర్ పిలిచి ఖచ్చితంగా తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ అమలు చేస్తామన్నాం అధ్యక్ష. అందులో ఈ యొక్క స్కీమ్లో అది పంపింగ్ స్కీమ్ కట్టకపోవడం వల్ల 30,000 ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష. అదేవిధంగా తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ వచ్చినట్లయితే ఈ యొక్క ముంపుకి గురి అవ్వకుండా 30,000 ఎకరాలు రక్షించవచ్చు అధ్యక్ష. అదేవిధంగా వాటర్ కావాల్సినప్పుడు గోదావరి నుంచి తీసుకుని సప్లై చేయొచ్చు అధ్యక్ష. అయితే గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? కాలువలు ప్రశ్న క్రిస్పీగా మంత్రి గారి వద్ద నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో అడగండి. 7 ఎత్తుపోతల పథకాలు ఉన్నాయి అధ్యక్ష. 7 ఎత్తుపోతల పథకాల యొక్క మెయింటెనెన్స్ సక్రమంగా జరగాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా 7 ఎత్తుపోతల పథకాల తాలూకా ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ సక్రమంగా పూడికలు తీయించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఆ పూడికలు తీయించకపోవడం వల్ల గంటలు పడిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే సూరంపాలెం రిజర్వాయర్ వల్ల వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ శ్రీరంగపట్నం అనే గ్రామం గత 50 ఏళ్లుగా అక్కడ మునిగిపోతుంది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు వల్ల ఈ సంవత్సరం 13 సార్లు మునిగిపోయింది. దాని ప్రత్యామ్నాయం ఏదైనా చూడండి అని అడుగుతున్నాను. చిన్న సూచన బలరామకృష్ణ గారు, అయ్యా మీ ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి మీ ఆలోచనలు కాదు. ఇప్పుడు ఇదే మీరు ఇప్పుడు ఏం చెప్పారు, పూరికి తీయాలి అన్నారు. అది ప్రశ్న కింద తీసే ఆలోచన ఉందా అని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. మీరు చెప్పింది సరిపోయింది. మంత్రి గారు మీరు కూర్చోండి. మంత్రి గారు సమాధానం దయచేసి కూర్చోండి. వద్దు, చాలా ఇది ఇంపార్టెంట్. ఇంకా 2-3 సప్లిమెంటరీ కూడా ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ, బ్యారేజీలు కానీ, రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో, లేదా కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష. నష్టం కంటే గత 5 సంవత్సరాల పాలనలో
విధ్వంసం జరిగిందని చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గొరవడెక్క వంటి తొలగింపు పనులు, అదేవిధంగా ఏదైతే డోర్సు షట్టర్సు రోప్స్ ఇటువంటివి రిపేర్లు, అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్, అత్యవసరంగా గండ్లు పోడ్చడం, ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పాలనలో వీటికి మరామతుల మాట అటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష. ఏదైతే పులిచింతల గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో, ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో, ఫెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 7-8 ఊర్లు మరి గాలిలో కలిసిపోయి 42 ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి